ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది. బడ్జెట్లో కొంత పన్ను విధానంలో పన్ను స్లాబ్లకు కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. 3 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారు ఎలాంటి ట్యాక్స్ కట్టనక్కర్లేదని తెలిపింది. బంగారం, వెండితో పాటు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్ల మొబైల్ సంబంధిత విడి భాగాలపై కస్టమ్ డ్యూటీని 15% తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బంగారం, వెండిపైన కస్టమ్ సుంకాన్ని 6% తగ్గిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో మహిళలు 68.60 కోట్ల సార్లు ఉచిత బస్సులో ప్రయాణించారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఫలితంగా 2350 కోట్ల ఆదాయం అయ్యాయని వివరించారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించాం, దక్కింది శూన్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్పై కేటీఆర్ స్పందిస్తూ బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. నగరంలోని 19వ డివిజన్ కంటేశ్వర్ రోకడ హనుమాన్ ఆలయం వద్ద 3 లక్షల నిధులతో నిర్మించే సీసీ డ్రైనేజ్ పనులకు నగర మేయర్ దండు నీతూ కిరణ్ భూమి పూజ చేసి ప్రారంభించారు. గాంధారి మండలం కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సుడిగాలి పర్యటన చేపట్టారు. మండల కేంద్రంలోని మండల సమిఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. వేల్పూర్ మండలానికి చెందిన గుగ్గిల అశోక్ వచ్చే నెల ఆగస్టు 11వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న 10K రన్ మారథాన్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైనట్లు అశోక్ మిత్రులు ఏలేటి చిన్నారెడ్డి స్టార్ యూత్ సభ్యులు తెలిపారు.